మన నంద్యాల మరో దుబాయ్ అవుతుందా? ఇకపై మనం పెట్రోల్ డీజిల్ కోసం గల్ఫ్ వైపు చూడాల్సిన పని లేదా? ప్రస్తుతం ఓఎన్జీసీ చేస్తున్న సర్వేలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఈ ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంతకు నంద్యాల జిల్లాలో ఓఎన్జీసీ చేపట్టిన సర్వే ఏమిటి? నిజంగానే ఇక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయా? ఈ ప్రాజెక్ట్ నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా? యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అండ్ గ్యాస్ కొరత పెద్ద ఎత్తున ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లాలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గ్యాస్ నిక్షేపాల అన్వేషణ గురించి ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. నంద్యాల జిల్లాలో చమురు నిక్షేపాలు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఓఎన్జీసీ రంగంలోకి దిగి పరిశోధనలు చేస్తుండటంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాలున్నాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది. ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై తెగ చర్చ జరుగుతుంది. చిలకలూరు పరిసరాల్లోనూ చమురు నిక్షేపాలున్నట్టు అక్కడి స్థానికులు కూడా పదే పదే చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. అయితే అంతా ఉత్తిత్తే అన్న చర్చ మరోవైపు నుంచి నడుస్తోంది. ఇలా రకరకాల ప్రచారాల నడుమ ఓఎన్జీసీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మిషన్ అన్వేషణ్ ప్రాజెక్టులో భాగంగా నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో 2D సెస్మిక్ సర్వే నిర్వహిస్తోంది ఓఎన్జీసీ. భూమి అడుగున ఉన్న చమురు, సహజ వాయువు నిల్వలను గుర్తించేందుకు ఈ సర్వేను నిర్వహిస్తారు. భూమిలో 20 నుంచి 40 మీటర్ల లోతులో చిన్న పేలుళ్లు జరుపుతారు. వచ్చే కంపనాలను సెన్సర్ల ద్వారా రికార్డ్ చేస్తారు. ఆ డేటా ఆధారంగా భూమి అడుగున ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలను గుర్తించే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, దోన్, ఆత్మకూర్, మహానంది మండలాల పరిధిలో ఈ సర్వే జరుగుతుంది. 40కి పైగా బోర్వెల్ మిషన్లు నంద్యాల జిల్లాలో డ్రిల్లింగ్ చేస్తున్నాయి. ఈ డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత ఓఎన్జీసీ నిపుణులు నమూనాలను సేకరిస్తారు. ఆ తర్వాత వాటిని ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయి రిపోర్టు రావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. క్రూడ్ ఆయిల్ కోసం చెకింగ్ జరుగుతుంది. ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. జస్ట్ సర్వే, ఫస్ట్ సర్వే జరుగుతుంది. ఇంకా ఫైనలైజ్ కావాలంటే వాళ్ళు సైంటిస్టులు చెక్ చేయాల్సిందే డేటా మొత్తం. ఇది మొత్తం మనకు నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తం అయిపోవాలి ప్రాజెక్టు జూన్ జూలై వరకు. డిగ్గింగ్ అంటే ఇక మనకు మొత్తం వచ్చేసి 20,000 షార్ట్స్ ఉన్నాయి అనమాట. ఇదంతా ఇంకా గవర్నమెంట్కి వెళ్ళలేదు. అంతా ఓకే సార్, బ్లాక్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక గవర్నమెంట్కి వెళ్తే నార్మల్ గా సర్వే జరుగుతుంది మొత్తం. జిల్లా వ్యాప్తంగా 45,000కు పైగా బోర్లు డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. శాటిలైట్ సర్వే ఆధారంగా ఈ డ్రిల్లింగ్ జరుగుతుంది. నంద్యాల జిల్లాలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకునేందుకే ఈ శాంపిల్స్ సేకరణ అని అధికారులు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. మరోవైపు తమ ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలు బయటపడితే మంచిదేనని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంచిది కదా సార్, మాకు అందుబాటులో అన్ని విధాలు ఉంటాయి. ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. యుద్ధం ప్రకారం ఖచ్చితంగా అన్ని చోట్ల ఇదే ఉంది కొరత. ఇప్పుడు కూడా చాలా మంది పెట్రోల్ బంకులలో కూడా పెట్రోల్ అయిపోయి చాలా అవస్థలు పడుతున్నారు. అంటే గంటలు కూడా ఉండి తెచ్చుకుంటున్నారు. మా పొలంలో దొరికితే చాలా సంతోషం కదా. దొరికితే అదే కదా చెప్తాను కదా, అందరికీ లాభదాయకం, మా ఒక్కరికే కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెచ్చైపోతారు. దొరికితే ఇంతకుముందు చేసి ఇక్కడ కూడా చేస్తున్నారు. మాకు సరౌండింగ్ అంతా పడాలని మేము కూడా కోరుకుంటున్నాము. ప్రస్తుతం మన దేశం ఆయిల్ అవసరాల్లో దాదాపు 80% వరకు విదేశాలపై ఆధారపడుతుంది. ప్రత్యేకంగా పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే సరఫరాపై దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఇలాంటి సమయంలో అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు మనకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలోనే చమురు నిక్షేపాలు ఉన్నాయని తేలితే అది రాష్ట్రానికే కాకుండా దేశానికే పెద్ద ఊరట అవుతుంది. ఆ ఏరియాలో పడితే మంచిదే ఉంటుందని కోరుకుంటున్నాం. డీజిల్, పెట్రోల్, యుద్ధ సమస్య ఇవన్నీ ఉండవు కదా, తక్కువ రేటుకు అప్పుతుంది. సన్నా సత్కా పథకానికి బాగుంటుంది. డీజిల్ 50 నుంచి 100 రూపాయలకు పోయింది. గ్యాస్ అన్ని నిత్యావసరాలు పెరిగినాయి. మన ఏరియాలో పండితే మేలని కోరుకుంటున్నాను. ఒకవేళ శాంపిల్స్ రిపోర్టులో చమురు నిక్షేపాలు ఉన్నాయని గనక తేలితే నంద్యాల జిల్లా రూపురేఖలే మారిపోతాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు రావడమే కాకుండా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో అందరి కళ్ళు ఓఎన్జీసీ రిపోర్టుపైనే ఉన్నాయి.